నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ తిలక్ స్టేడియం ఎదురుగా గల తోట పోచన్న అనే వృద్ధుని ఆధీనంలోని ఇంటి స్థలాన్ని స్థానికంగా ఉండే వంగల చక్రపాణి అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. బాధితుడి వివరాల ప్రకారం గత 60 సంవత్సరాలుగా తాను C21 క్వార్టర్లో నివసిస్తున్నానని, ఉద్యోగరీత్యా సింగరేణి ఉద్యోగం పదవి విరమణ పొందిన అనంతరం పక్కన ఉన్న కొద్ది స్థలంలో ఫెన్సింగ్ వేసుకొని చెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. అయితే తన క్వార్టర్ వెనకాల డోర్ వద్ద నిలబడి చక్రపాణి మున్సిపాలిటీ నుండి అక్రమంగా ఇంటి నెంబర్ పొందాడు. ఆ తర్వాత 76 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్నాడని తెలియడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ జరిపిన అధికారులు ఆ ఇంటి నంబర్ను తొలగించారు. నేను అనగా తోట పోచన్న, మా తండ్రి పేరు బలరాం, వయసు 70 సంవత్సరాలు. నా భార్య తోట అనసూయ 72 సంవత్సరాలు. మేము ఇద్దరం సీనియర్ కిందికి వస్తాం. మేము సింగరేణి C క్లాస్ క్వార్టర్ నంబర్ 121 టేకుల బస్తీలో గత 70 సంవత్సరాల నుండి నివసిస్తున్నాము. నేను ఈ ఇంట్లో పుట్టిన. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం 120 గజంలో నా ఆధీనంలో ఉన్నది. దానికి ఇనుప కంచెతో ఫెన్సింగ్ వేసి చెట్లను పెంచుతున్నాను. చూసిందిగా సార్. కానీ వంగల చెట్ల కాదు, నా స్థలంలో ఇల్లు లేకపోయినా ఇల్లు ఉన్నట్లు తప్పు సమాచారంతో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఇంటి నంబరు 5-1-18/1 తీసుకొని ఎలాంటి విచారణ లేకుండానే ఇదే నెంబర్ ఆధారంతో బెల్లంపల్లి తహసీల్ వారి ఆఫీస్ నుండి 76 BPL MCL 1922-800-389 నంబర్తో పట్టా పొందాడు. నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ వారు 5-1-18/1 పై ఎలాంటి ఇంటి నిర్మాణం లేదు మరియు ఖాళీ స్థలం ఉన్నదని నిర్ధారించి ఈ నంబర్ను ఆన్లైన్ నుండి ROC నంబర్ A1/920/2024 డేటెడ్ 2/4/24 ద్వారా తొలగించారు. ఈ స్థలాన్ని మీరు స్వయంగా ప్రత్యక్షంగా చూసి న్యాయంగా కాపాడగలరని నా ప్రార్థన. ఇక్కడే పెరిగిన, ఇక్కడే పనిచేసిన, ఇక్కడే రిటైర్ అయినా గత 75 సంవత్సరాల నుంచి నేనే ఈ ఇంట్లో ఉన్నా. కాబట్టి చక్రపాణి గారి నుంచి నాకు ఎలాంటి హాని జరగకుండా ఇది నాకే ఇప్పించగలరని ప్రార్థన.